నియోజకవర్గంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరంలో శ్రీ విజయ గణపతి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్, అధ్యక్షులు నాగు, ప్రధాన కార్యదర్శి ధర్మారావు తదితరులు నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వినాయకుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిల విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాగణపతి పూజలు, వేద పండితులు అల్లవరపు నాగేంద్ర ఆచార్యులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఉమాశంకర్, ప్రధాన కార్యదర్శి ధర్మారావు, కాకినాడ జిల్లా గౌరవ సలహాదారులు చేబోలు వీరరాఘవులు మాట్లాడుతూ తాము 5 సంవత్సరాల క్రితం అన్నమగాంటి ప్రాంతంలో శ్రీ విశ్వబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఈ విగ్రహ ప్రతిష్ఠకు కొరస శ్రీనివాసాచార్యులు, రాజ్యలక్ష్మి, చేబోలు వీరరాఘవులు, లక్ష్మి, చేబోలు గంగా, నాగేశ్వరరావు, పద్మకళ దాతలని వారు పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వేముల బాలాజీ, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, గౌరవ సలహాదారులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి ప్లేస్లో మేము అక్కడ ఘాటీ దగ్గర ప్లాన్ చేసాము 5 years కానీ భగవంతుడు ఇవాళ ధర్మారావు గారు మంచి కార్యక్రమం ఇవాళకి పెట్టినందుకు మహా సంతోషంగా ఉంది. ఇది మంచి సెంటర్లో ఉంది. ఆ భగవంతుడు ఇక్కడ ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. మహాశయులందరికీ కూడా ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు అరిపేల నాగు గారు, ప్రధాన కార్యదర్శి అంగుళూరు ధర్మారావు గారు, వారి కార్యవర్గ సభ్యులు, భక్తులు అందరూ సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు విజయ గణపతి విగ్రహాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విగ్రహదాతలు ఇండోమెంట్స్ స్థపతి గారైన గోర శ్రీనివాసాచార్య గారు, అలాగే చేబోలు వీరరావు గారు, గంగా నాగేశ్వరరావు గారు, వారి దంపతులు అందరూ కలిపి విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణకు జిల్లా నుంచి కూడా ఇది మండలాల నుంచి అందరూ కూడా భక్త మహాశయులు కానీ సంఘీయులు కానీ అందరూ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా స్వామివారికి తీర్థప్రసాదాలంతా స్వీకరించి అది ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయులకు కానీ భక్తులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సంఘీయులకు కానీ అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నేను ఉమ్మడి జిల్లా రాష్ట్రానికి సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను.